కాదు అని అన్నారు కాబట్టి అక్కడ ప్రారంభించి చూపించాం మేము. అది ప్రొవకేషన్ కోసం మాట్లాడిన మాటలు కానీ నాకు తెలిసి అదేంటంటే నేను చెప్పినట్టు ఈ డైవర్షన్ టాక్టిక్స్ ఒకటి అంతే తప్పించి ఎమోషన్ క్రియేట్ చేయాలి, ఇక్కడ ఈ ఇష్యూ నుంచి డైవర్ట్ చేయాలి. అంటే ఆ రోజు అన్నాడు కదా నేను వస్తాను, నేను ఇక్కడ చూపిస్తాను అన్నారు ఆయన ప్రెస్ మీట్ పెట్టింది. అదే అవును, మరి ఎవడొద్దు ఆయన ఇంట్లో నుంచి పెట్టాడు ఆ రోజు ప్రెస్ మీట్, అక్కడ కూడా పర్మిషన్ పెట్టుకుంటాడు. ఇప్పుడు హన్మకొండకి వెళ్ళాడు, ఎవడాపాడు ఆయన? ఇప్పుడు కార్యాలయం పెట్టారు కాబట్టి రేపు నుంచి అక్కడ పెడతారు. నేను అనేది అక్కడ ఎమోషన్ డ్రామా తప్పించి అంత ముందు రోజు అసలు ఆయన ఎక్కడెక్కడ ఉంటున్నాడు, ఇక్కడ 4 రోజులు ఉంటాడు, ఆ 3 రోజులు అక్కడే కదా ఉండేది. రోజు పొద్దున పూట అక్కడి నుంచి ఇక్కడికి వస్తారని కూడా అంటారు. కానీ తెలంగాణలో మిగిలిన అన్ని రాజకీయ పార్టీల కంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీ మీద ఎక్కువగా టీఆర్ఎస్ కవిత రియాక్షన్ ఎక్కువ ఉంది. అంటే ఏంటి, ఈమెకు వచ్చి ఓట్లు ఆయన ఏమైనా చీలుస్తాడని భయపడుతుందా? అంత సీన్ ఏం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో గురించి పాజిటివ్ గా మాట్లాడితే ఒక రకమైన ఇది వస్తుంది క్రేజ్. కాకపోతే పవన్ కళ్యాణ్ అనుచరుల కింద చూస్తారు ఇక అలాగే. అదే పవన్ కళ్యాణ్ గురించి నెగిటివ్ గా మాట్లాడితే ఓ ప్రచారం వస్తుంది. ఇప్పుడు కేటీఆర్కు ఉన్న స్టామినా పబ్లిసిటీ కవితకి లేదు, ఓ రేవంత్కు ఉన్న సీను లేదు, అంతాకెందుకు బీజేపీ ఎంపీలకు ఉన్నంత సీన్ కూడా కవితకి లేదు. ఆవిడ పాదయాత్రతో మొన్న అర్థమైంది కదా, ఏదో జనంలోకి వెళ్తే ఎవడు రావట్లేదు, ఈవిడ డబ్బులు ఇచ్చి తీసుకెళ్తుందో లేకపోతే టీఆర్ఎస్లో ఉండగా బీఆర్ఎస్లోకి మారిన టైంలో పట్టించుకోబడని కొంతమంది కార్యకర్తలు, అసంతృప్త కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పించి వెనకాల ఎవడు తిరగట్లేదు. కాబట్టి ఆమెకి జనంలో ప్రచారంలోకి రావాలంటే ఒక పవన్ కళ్యాణ్ తిడితే వస్తుంది.